నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. 10 మంది ముందు నా కుటుంబం తల వంచుకునేలా చేశావు. చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ తోనే. ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు, అతన్ని నీ నుంచి వేరు చేయడానికి. కౌంట్ యువర్ డేస్. చాలా బాధగా ఉంది కదా. మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి. అది కళ్ళారా చూడాలని చాలా ఆశపడ్డావు. అది నెరవేరదు. ఇది నేను నీకు విధిస్తున్నా మొదటి శిక్ష. నా నుండి తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి. నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడదు నీ భార్య. నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. 10 మంది ముందు నా కుటుంబం తల వంచుకునేలా చేశావు. చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ తోనే. ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు, అతన్ని నీ నుంచి వేరు చేయడానికి. కౌంట్ యువర్ డేస్. ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు. పద్మిని తల్లి, ఏమిటమ్మా ఇది? నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి. ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి. నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదమ్మా, భగవంతుడి నిర్ణయం అది. జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా. లేదు బాబాయ్, నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు. నా పగల్ల ఆ చంద్రు మీదే. అతను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. కుదరదు. చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు. అందుకు మేము ఒప్పుకోం. అతను ఇక్కడుంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం. చూడండి, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అంతే. సావిత్రి, పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదిది. అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. నాకేం చెయ్యాలో తోచడం లేదురా. ఓవైపు కన్న బిడ్డ, మరోవైపు పెంచిన బిడ్డ. ఏ కన్ను పొడుచుకోమంటావో చెప్పరా? నువ్వే ఎలాగైనా పడుతూ. లేదమ్మా, అసలు ఈ పెళ్లికి అరవింద్ని ఒప్పించిందే చంద్రు. ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికంటే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు. అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేడు. నన్ను క్షమించమ్మా, ప్లీజ్. ఒరేకేమో నేను వెళ్తున్నాను రా. నువ్వు వెళ్ళకూడదురా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు. అసలు నువ్వు లేని ఈ పెళ్లి జరగకపోవడమే అరవింద్కు మంచిది. ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా? రే, ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగటం ముఖ్యం. అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం. అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను. నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్లే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమీ చెప్పనని ప్రామిస్ చేయి. చాలా బాధగా ఉంది కదా. మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి. అది కళ్ళారా చూడాలని చాలా ఆశపడ్డావు. అది నెరవేరదు. ఇది నేను నీకు విధిస్తున్నా మొదటి శిక్ష. నా నుండి తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను వదిలిపెట్టను.
వాడు 1,00,000 కారణాలు చెప్పినా చంద్రు నువ్వు వెళ్ళనివ్వాల్సింది కాదు. వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా. రేయ్, నిజం చెప్పరా, వాడు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా ఈ పెళ్లి ఒప్పించారా? చెప్పరా, మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా? వాళ్ళెవరూ ఏమనలేదు. మరెవరు? ఎవర్రా వాడిని బలవంతం చేసింది? నేనేరా. నువ్వు ఇంకా పద్దున్నే ప్రేమిస్తున్నావని వాడితో అబద్ధం చెప్పాను. అందుకే వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎందుకు అలా చెప్పావు? ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని. లేకపోతే అమ్మా నాన్నలు చంద్రుడు నానా మాటలు అంటారు. అది భరించలేక వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అది పద్మినితో నీ పెళ్లి. అందుకే అబద్ధం చెప్పాను. నువ్వే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాళి కట్టాను. నువ్వే కాదు, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి. నేను నీకు భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు. పద్మిని. ఆగు. నువ్వే కదా ఈ లెటర్స్ రాసి నాకు పంపించేది? రా. నాతో రా. నోర్మై. ఏమిటి ఈ గొడవ ఏంటి? ఏమైంది అల్లుడు గారు? ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం. ఇదిగో చూడండి, నన్ను పద్మినిని విడదీయడానికి రాసిన లెటర్. ఏం రాసిందో చదవండి. ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది. నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్కి రమ్మని లెటర్ రాసింది స్వాతి. నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి. అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే? అందరి ముందు ఏం చేసావు చెప్పు. అవును, నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది. నేను ఇక్కడ ఉండేలా చేసింది, పద్మిని పెళ్లి ఆగిపోయేలా చేసింది అన్ని నేనే. మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను. నేను నీలాగే ఈ జమీందారీ వంశంలోనే పుట్టాను, కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద. మీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా. మొదట నువ్వే నన్ను చూసి నవ్వావు, నీ మీద ఆశపడేలా చేసావు. కానీ ఆ పద్మిని చూడగానే ఆమె వెంటపడ్డావు. ఆఫ్టర్ ఆల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు. ఆకలిస్తోనే ఇదంతా చేశాను, ఇంకా చేస్తాను చేస్తాను. తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది. ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళలేదు. దీన్ని చంపేస్తాను. సాధించరా. స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా. ఏదో తెలియక తప్పు చేసింది, దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా? అమ్మా స్వాతి, నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా. చూసావా చూసావన్నయ్య ఎంత పొగరోదానికి. చెప్పవే చెప్పవే క్షమాపణ చెప్పు. వద్దు బాబాయ్, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించిన అవమానం పోతుందా? పోయిన పరువు తిరిగి వస్తుందా? లేండి. చూడు స్వాతి, నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను. నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు. నా చెల్లెలు చేసిన తప్పుకో
నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని, నేను. ఆ లెటర్స్ నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను, ప్రేమించాను. అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. ఇష్టం లేని కాపురం నరకం లాంటిది. నేను నీ మెడలో తాళి కట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధమే. అయితే ఒకటి, ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే. నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు. వాడికి నా మీద ఉన్న ప్రేమతో, నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న ఆ మాటలు అన్నాడు. వాడి మీద కోపం పెంచుకోవద్దు. అతని మీదే కాదు, స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు. తను అలా చేసుండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు. ఏమండి, మనం వెంటనే మీ ఊరెళ్దాం. చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను. అతనికి క్షమాపణ చెప్పాలి. పద్మిని, ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు. ఏంట్రా ఇది? ఏదో పరాయి వాళ్ళలాగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా, దాన్ని తిట్టు. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవపడే ఫ్రెండ్షిప్ రమ్మంది. ఏంటి ఆ చిన్న విషయం? ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది. అందుకే కోపం వచ్చింది, అడిగాను. తప్ప? కీమో, వాడు అడగటం తప్పు కాదు, కోపడటం తప్పు కాదు. కానీ నా భార్య నిప్పంటించిందని ఎలా చెప్పగలడు? నీ భార్య చేసిందని నేను చెప్పలేదు, ఎవరో కావాలని చేశారని చెప్పాను. ఆ మాట అంటే తనకెందుకంత కోపం? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తణుకున్నట్టు. చూడరా, ఇప్పుడు కూడా పద్మిని అనుమానిస్తున్నాడు. ఆగరా నువ్వు. ఒరే చంద్రు, ఎలాంటి ఆడపిల్లని అలాంటి పని చేస్తుందట్రా? అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు. పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం, అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే. రే చంద్రు, వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా, పద్మినికి ఏం తెలియదురా? అది నువ్వు నమ్ము, నేను నమ్మను. తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది. నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది. తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం, నీతో చేస్తున్న కాపురం నాటకం. ఆపరండి పిచ్చివాగుడు. నువ్వంటే అరవింద్కి ప్రాణం, అందుకే నువ్వేం మాట్లాడిన ఎదురు మాట్లాడు. అందుచేత వాడి భార్య నోటుకొచ్చినట్టు తిడతావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ ఇద్దరికి. చంద్రు, నేను చెప్పేది అర్థం చేసుకోరా. నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి. నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడుతుంది నీ భార్య.